హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. ఇట్టటి ఆలోచనలు మన దగ్గర గుట్టలు గుట్టలు ఉంటాయి తవ్వే కొద్దీ. ఈ విషయంలో అయితే మా కువైటోళ్ళని తప్పులు పట్టే అవసరమే లేదు. ఎందుకంటే మా బాబా అన్నీ తీసుకో, ఏమేమి కావాల్సినా తీసుకో అన్నాడు. నేనైతే మర్చిపోయాను. పప్పు గుత్తి లేదు. అది లేకపోవడం వల్ల ఈ అవస్థ అనమాట. ఆ గాజు గ్లాస్ తీసుకొని బాగా ఉడికిన పప్పుని పచ్చిమిరపకాయలు వేసి రప్పలాడించిన బాగా మెత్తంగా అయితే అయింది. చూసేయండి. ప్రపంచంలో నేనొక్కనే ఈ విధంగా చేస్తానేమో! ఏం చేయాలి మామ, బ్యాచిలర్ లైఫ్ కష్టాలు, గల్ఫ్ కష్టాలు. ఫైనల్‌గా దీన్ని రామిన తర్వాత అవుట్‌పుట్ అయితే ఏదో ఈ విధంగా వచ్చేసింది చూసేయండి. కుతకుతలాడుతాంది గదా! ఫైనల్‌గా అయితే నేను గూడా వంట చేయగలనని ఈ వంటతో అయితే నాకు ధీమా వచ్చేసింది. ఇంటి దగ్గర మా ఆవిడ చేసి పెడతా ఉండే. కానీ నేను గూడా నేర్చేసుకున్నాను. అలా అన్నంలోకి ఆ పప్పు వేసుకొని స్పైసీ పప్పు, పచ్చిమిరపకాయ పప్పు, అలా నెయ్యి తగిలిచ్చి ఆమ్లెట్ ఏసుకొని తింటే సరిగ్గా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.